అందరికీ నమస్తే. నేను మీ శారదని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ జలుబు చేసిన నోటికి ఏమీ తినబుద్ధి కాదు కదండి. అలాంటప్పుడు ఇలాంటి పచ్చడి ట్రై చేయండి. 4 ముద్దలు ఎక్కువగా తింటారు. మరి ఈ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో 1 స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు మీడియం ఫ్లేమ్లోనే కాస్త వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసి ఇవి కూడా చిటపటమనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని ఇందులో తుంచినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి కాస్త మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగిన తరువాత ఇందులో కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చడి ఎప్పుడు చేసినా కానీ ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 కలిపి చేసుకుంటే పచ్చడి అనేది మరింత రుచిగా వస్తుంది. ఎండుమిర్చి కూడా వేగిన తరువాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం పప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలు తీసిన తర్వాత అదే ఫ్రై ప్యాన్లో 1/2 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత 1 కప్పు శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, 1/2 కప్పు కరివేపాకు వేసుకొని కొత్తిమీర అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులో 4-5 బాగా పండినటువంటి టమాటాలు క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటో ముక్కలు వేసుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి ఉంటుంది కదండి, పొట్టు తీనవసరం లేదు. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా గరిటెతో కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ పోయినవసరం లేదండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. వాటర్ ఎంత వచ్చిందో చూడండి. ఇలా ఆ వాటర్లోనే అన్ని ముక్కలు మగ్గితే పచ్చడి అనేది మరింత రుచిగా వస్తుంది. ఒక్కసారి కలిపి ఆ వాటర్ కూడా ఇంకి మనకి దగ్గరకు వస్తుంది. 6-7 నిమిషాలకు ఇలా వస్తుందండి. అప్పటి వరకు మగ్గించుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి అలాగనే ఉంచితే కాస్త మగ్గుతుంది. ఇవన్నీ చల్లారిన తరువాతనే మనం మిక్సీకి వేసుకోవాలి. ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి అవి ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి, ఇలాంటి పచ్చళ్ళల్లో రాళ్ళ ఉప్పు వేసుకుంటే మనకి పచ్చడి అనేది రుచిగా వస్తుంది. ఇలా ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత స్పూన్తో చక్కగా కలిపి టమాటో మగ్గించుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మిక్సీ కాస్త పలుకుగా వేసుకుంటే రోట్లో దంచినట్లుగా వస్తుంది. మిక్సీకి వేసేటప్పుడు వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఇలా కాస్త బరకగా వేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఈ పచ్చడి అనేది ఇలాగనే ఉపయోగించుకోవచ్చు. మనకి 2-3 రోజులు నిల్వ ఉంచుకోవాలి అంటే మరొకసారి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత తుంచినటువంటి ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, 1 స్పూను ఇంగువ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తము ఈ పోపులో కలుపుకోవాలి. పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచనవసరం లేదండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అలాగనే వదిలేస్తే ఆ వేడికి సరిపోతుంది. ఎక్కువసేపు వేడి చేస్తే పచ్చడి అనేది గట్టిపడిపోతుంది, రుచి కూడా మారిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి అన్ని టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.